ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపధేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి పక్ష ఫలితములు. ఈ యొక్క పక్ష ఫలాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి మరియు పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. ఇక మీనరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే మీనం వారికి రాశిలో అధిక గ్రహాలు ఉన్నందుకు కాస్త ఎక్కువ పనులు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ 6 గ్రహాలు కానివ్వండి, 5 గ్రహాలు కానివ్వండి కలయిక వల్ల. అదేవిధంగా ఈ 3వ తేదీ నుంచి కుజుడు నీచ స్థానంలోకి వెళ్తున్నందుకు ఈ సమయంలో మీ సంతానానికి లేదా సంతానం కోసము లేదా షేర్ మార్కెట్, ఫ్రెండ్స్కి సంబంధించిన విషయంలో ఏదైనా ధన విషయాల్లో, ధనం గురించి మ్యాటర్స్ విషయంలో ఈ పక్షంలో కొంత జాగ్రత్తగా ఉంటూ, అందులో ప్రధానంగా షేర్ మార్కెట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ 1, 6, 7, 13, 14, 15వ తేదీ మధ్యాహ్నం ఈ డేట్స్లో మాత్రం కొంత అనుకూలంగా ఉంటుంది ఫైనాన్షియల్గా. ఎందుకంటే ఈ ధనాధిపతి నీచ పొందినప్పటికీ నీచభంగ రాజయోగాన్ని అక్కడ ఇస్తున్నాడు. కాస్త లోకల్గా కాస్త ఎక్కువ తిరగడం అనేటువంటిది ఉంటుంది. చెప్పాలంటే 13వ తేదీ తర్వాత కొంత వివాహ విషయాల్లోని, కొంతవరకు ప్రాపర్టీ రిలేటెడ్ ఎడ్యుకేషన్ విషయాల్లో కొంతవరకు కలిసి రావడం జరుగుతుంది. అదేవిధంగా రుణ ప్రాప్తి కూడా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గోచారరీత్యా మీకు లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ఉన్నందుకు వివాహ నిర్ణయాలు లేదా పార్ట్నర్షిప్స్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు కనబడుతున్నాయి. మరియు అదేవిధంగా ఇక్కడ ఈ ఏలినాటి శని ప్రభావం ఉందని చాలామంది భయపడుతున్నారు. మీనరాశి వారు ఒకటే చెప్తాను నేను మీకు, ఏలినాటి శని అనగానే అసలు ఎందుకు పనికి రాకుండా పోతారని ఏ గ్రంథంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అన్ని నష్టాలే వస్తాయి, అన్ని కష్టాలు వస్తాయని ఎక్కడ లేదు. ఆయన కర్మ ప్రదాత, కర్మను అందిస్తాడు. కొంచెం మందత్వము అంటే కొంచెం బద్ధకము, పోస్ట్పోన్ చేయడం లాంటివి చేయకండి. మీరు అది చేస్తూ ఉంటే దాని ప్రభావం ఎక్కువగా పడి ఆ పనుల వల్లే మీరు ఇబ్బంది పడతారు. కాస్త శివాలయానికి నూనెని దీపారాధన కోసం వాడుకోవడానికి ఇవ్వడము, నువ్వులు దానంగా ఇవ్వడము, గోవులకు కాస్త బెల్లము తినిపించడము, ఇవి ఎక్కువగా చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. గ్రహాలు పూర్తిగా మనకి ఈ యొక్క పక్షంలో 12వ స్థానం న్యాచురల్ 12th హౌస్ అయినటువంటి మీనరాశిలో రవి, బుధ, శుక్ర, రాహు, శని కలిసి ఉన్నారు. 14వ తేదీ నుంచి దాదాపుగా మనకి రవి మారిపోతాడు. ఇక మనం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక గురువు వృషభంలోని, కుజుడు మిథున రాశిలోని, కేతువేమో కన్యా రాశిలో ఉన్నాడు. అయితే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు 3వ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. అదేవిధంగా మనకి వక్రగతిలో ఉన్నటువంటి శుక్రబుధులు 13కి శుక్రుడు వక్రగతి త్యాగము, 8వ తేదీకి బుధుడు వక్రత్యాగం జరుగుతుంది.